ముంబై అండర్వెల్డ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం ఛోటారాజన్ పేర్లు ఎంత పెద్దవో అదే రేంజ్లో చాలా మందిని ఆశ్చర్యపరిచిన పేరు సుజాతా నిఖల్జే. ఎందుకంటే సాధారణంగా గ్యాంగ్స్టర్ భార్యలు మీడియా ముందు కనిపించరు, క్రైమ్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. కానీ ఛోటారాజన్ భార్య సుజాత మాత్రం పూర్తిగా భిన్నం. భర్త జైల్లో ఉండగా పోలీసుల వేట కొనసాగుతుండగా కూడా గ్యాంగ్ వ్యవహారాలను కంట్రోల్ చేసిందని ముంబై పోలీసులే ఆరోపించారు. ఛోటారాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జే. ముంబైలో చిన్న చిన్న నేరాలతో ప్రారంభమైన అతని జీవితం తరువాత దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో కీలక స్థాయికి వెళ్ళింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దావూద్తో విభేదాలు రావడంతో ఛోటారాజన్ తన స్వంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటినుంచి ముంబై అండర్వరల్డ్లో దావూద్ వర్సెస్ ఛోటారాజన్ గ్యాంగ్ వార్ భారీగా నడిచింది. ఇదే సమయంలో రాజన్ జీవితంలోకి వచ్చింది సుజాతా నిఖల్జే. బయటకు సాధారణ గృహిణిలా కనిపించినా అండర్వరల్డ్లో ఆమెకు చాలా ప్రాధాన్యముందని పోలీసులు భావించారు. ఛోటారాజన్ విదేశాల్లో దాక్కుని తిరుగుతున్న కాలంలో ముంబైలో అతని గ్యాంగ్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోలేదు. ముఖ్యంగా బిల్డర్ల నుంచి ఎక్స్టార్షన్, బెదిరింపులు, డబ్బుల వసూళ్లు కొనసాగుతూనే ఉండేది. ఈ వ్యవహారాల వెనుక సుజాత పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆరోపించింది. 2005-6 సమయంలో సుజాతా నిఖల్జే పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ముంబైలోని కొంతమంది బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. మకూకా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు చెప్పిన ప్రకారం ఛోటారాజన్ గ్యాంగ్ సభ్యులతో సుజాత నేరుగా టచ్లో ఉండేదని, డబ్బుల డీలింగ్స్లో కూడా కీలకంగా వ్యవహరించేదని అనుమానించారు. అంతేకాదు, ఎన్డీటీవీ అప్పట్లో ఇచ్చిన ఒక రిపోర్ట్లో ముంబై పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఛోటారాజన్ విదేశాల్లో ఉండగా అతని ఎంపైర్ను సుజాత ప్రాక్సీగా నడిపిస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెతో రాజన్ చేసిన ఫోన్ కాల్స్ రికార్డులు కూడా తమ దగ్గర ఉన్నాయని అప్పట్లో పోలీసులు వెల్లడించారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే సుజాత పూర్తిగా బయటకు వచ్చి నేనే గ్యాంగ్ నడుపుతున్నాను అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆమె చుట్టూ తిరిగిన కేసులు, పోలీసుల ఆరోపణలు, కోర్టు పత్రాలు చూస్తే రాజన్ గ్యాంగుకు సంబంధించిన ఫినాన్షియల్ మరియు కమ్యూనికేషన్ వ్యవహారాల్లో ఆమె ప్రభావం ఉందని అర్థమవుతుంది. ముఖ్యంగా తిలక్ నగర్ ప్రాంతంలో బిల్డర్లపై ఒత్తిడి తీసుకొచ్చిన కేసుల్లో ఆమె పేరు వినిపించింది. సుజాతపై కేసులు నమోదయ్యాక కూడా ఆమె వెనక్కి తగ్గలేదని పోలీసులు భావించారు. ఒక దశలో విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరగా భర్త ఛోటారాజన్ను కలిసే అవకాశముంది అనే కారణంతో అనుమతి నిరాకరించబడింది. అప్పట్లో ఆమెపై ఉన్న కేసులు ఇంకా విచారణలోనే ఉండేవి. మరోవైపు ఛోటారాజన్ జీవితంలో ఎన్నో ఎన్కౌంటర్లు, గ్యాంగ్ వార్లు, దావూద్ గ్యాంగ్తో ఘర్షణలు జరిగాయి. అతని అనుచరులు చాలా మంది చనిపోయారు. అయినా కూడా అతని నెట్వర్క్ పూర్తిగా కూలిపోలేదు. కారణం ముంబైలో అతని కుటుంబం, నమ్మకస్తుల ద్వారా గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగడమే అని పోలీసులు భావించారు. ఆ కుటుంబంలో అత్యంత కీలక వ్యక్తిగా సుజాత పేరు ముందుకొచ్చింది. 2015లో ఇండోనేషియా బాలి ఎయిర్పోర్ట్లో ఛోటారాజన్ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 27 సంవత్సరాలు విదేశాల్లో దాక్కుని తిరిగిన తర్వాత అతడిని భారతానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు తీహార్ జైలులో ఉన్నాడు. జర్నలిస్ట్ జ్యోతిర్మేడే హత్య కేసు సహా పలు కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఛోటారాజన్ జైల్లో ఉన్నప్పటికీ అతని గ్యాంగ్, అతని కుటుంబం, ముఖ్యంగా సుజాతా నిఖల్జే పేరు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. 2024లో కూడా ఆమె అరెస్టుకు సంబంధించిన పాత పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆమె తన అరెస్టు అక్రమమని వాదించగా కోర్టు దాదాపు 18 ఏళ్లుగా కేసు పెండింగ్లో ఉందని ప్రశ్నించింది. మొత్తానికి చూస్తే భారత అండర్వరల్డ్ చరిత్రలో గ్యాంగ్స్టర్ భార్య అనే పాత్రను దాటి నేర ప్రపంచంలో ప్రభావం చూపిందని ఆరోపణలు ఎదుర్కొన్న మహిళల్లో సుజాతా నిఖల్జే ఒకరు. ఛోటారాజన్ జైల్లో ఉన్నప్పుడు గ్యాంగ్ను పూర్తిగా కూలిపోకుండా నిలబెట్టిందా, లేక పోలీసులు చెప్పినట్టే నిజంగా వ్యవహారాలు నడిపించిందా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.